హే గైస్ గుడ్ మార్నింగ్. పెద్ద పెద్ద పెంట వేసాను నేను. నాకు శ్రీరామనవమి అని తెలియదు గైస్, తిట్టుకోకండి నన్ను. అండ్ ఆల్సో నాకు ఎవరు చెప్పలేదు. నేను మా మమ్మీకి ఫోన్ చేసినా కూడా, వీడియో కాల్ చేసినా కూడా రేపు శ్రీరామనవమి అని చెప్తే అయిపోతుంది కదా. మాకు మార్నింగ్ 11:30 అవుతుంది. నేను ఫోన్ చేశాను. ఫోన్ చేయగానే నైట్ డ్రెస్ లో చూసాకే మా మమ్మీ వేసుకుంది. నువ్వు పూజ చేయలేదా, పానకం చేయలేదా, వడపప్పు చేయలేదా, చలివిడి చేయలేదా అని చెప్పి నన్ను ఇంకా వద్దులేండి బూతులన్నీ. ఈ వ్లాగ్ అసలు నేను తీస్తా అనుకోలేదు, బట్ ఐ వాంటెడ్ టు షూట్. చిన్న వ్లాగ్, చాలా చిన్న క్యూట్ వ్లాగ్. సో ఇవాళ శ్రీరామనవమి కాబట్టి నేనైతే ఆడి తినేసి చింటూ నిన్న నైట్ నాకు గుంట పొంగలాలు కావాలి అని చెప్పి అన్నాడు. సో పిండి అంతా నానబెట్టి అన్ని చేసి పొద్దున్నే పిండి రుబ్బి గుంట పొంగలాలు వేసాను. అసలు ఐడియానే లేదు మాకు. ఆడి నేను తినేసాను. బట్ ఇప్పుడు మళ్ళీ వెళ్ళి షవర్ చేసి ఐ హావ్ టు స్టార్ట్ పనులు. వడపప్పు, పానకం అండ్ చలివిడి చేద్దాం అనుకుంటున్నా. సో చింటూ బయటకు వెళ్ళాడు ఏదో పని మీద, బట్ వచ్చేసేమని చెప్పా పూజ చేసుకోవాలని చెప్పి. ఇది నా న్యూ బాగుంటలేదు గైస్, నాకు కెమెరాలో ఎలా కనిపిస్తుందో తెలీదు, బట్ దిస్ ఈస్ మై న్యూ హెయిర్ కట్ అండ్ హెయిర్ కలర్. నిన్న బాగానే అనిపించింది, ఇవాళ రిగ్రెట్ అవుతున్నా. ఏందో అంత ఏదో పూసుకున్నట్టుంది జుట్టుకి. నేను ఫాస్ట్గా షవర్ చేసేయాలి, ఎందుకంటే పూజ స్టార్ట్ చేయాలి కాబట్టి. టైం కూడా లేదు. మమ్మీ 12 లోపల పూజ చేసుకోమంది. ఐల్ బీ బ్యాక్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. వెనకమాల బ్యాక్ సైడ్ జంగారా కొంచెమైనా ఉందా? ఇదేందా ఇదే? స్నానం చేయమంటే వీడియో తీస్తావేంద్రా? ముట్టుకోకూడదు నువ్వు ఇవాళ. నేను స్నానం చేయలే. సీరియస్ అయిపోతున్నా. ఫస్ట్ వీడియో నేను స్నానం చేయలేదు, నువ్వు స్నానం చేసావు. సో నువ్వు యూ షుడెంట్ టచ్ మీ. చింటూ నాకు చాలా కోపం వస్తుంది. ఫస్ట్ వీడియో నువ్వు పుట్టాక అందం పుట్టింది ఈ ప్రపంచంలో. తప్పురా, దేవుడు పండగ రోజు అని అనకూడదురా. ఇదేందా ఇదే? పండుగ రోజు అలా అనకూడదా? ఎవరు ఏ దేవుడు చెప్పాడు నీకు? ఫస్ట్ స్నానం చేయాలి. ఆ దేవుడికే కాదు, నీ దేవుడికి కూడా నచ్చాలి ప్రసాదం. సో నాకు నచ్చినట్టు ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు? పప్పులకు ఎక్స్పైరీ ఉంటుంది, నందు చెయ్యి. నందు నందు పప్పులకు ఎక్స్పైరీ ఉంటుంది. ఎందుకు ఇదేంటి? అది పిచ్చోళ్ళు, పెట్టినోళ్ళు పిచ్చోళ్ళు. చెయ్యి కెటిల్. ఇదిగో సరే నేను వెళ్తున్నా. క్లీన్ చేసావా? యా ఇదిగో. ఇదంతా ఏంటి మరి? అవన్నీ ఎందుకు? చింటూ స్నానం చేయి చింటూ. తప్పు చింటూ, పండుగ రోజు. గైస్ పొద్దున్నే గుంత పొంగనాలు తినేసింది. ఎలా మాట్లాడుతుంది చూడండి. గుంత పొంగనాలు, పల్లి చట్నీ లేపేసింది. ఒక 2 డజన్లు గుంత పొంగనాలు తినేసింది. ఇప్పుడు చూడండి ఎలా మాట్లాడుతుందో. ఎట్లున్నావు? కింద చెడ్డీ వేసుకుని. అయితే మేడం గారు ఆడియో ఒక ఫస్ట్ క్లిప్ తీశారు, ఇంట్రడక్షన్ క్లిప్. ఏంటా అని చెప్పి చూసా. అందులో ఏమనుందంటే చింటూ గుంత పొంగనాలు అడిగాడు, నేను పిండి రుబ్బేసి నానబెట్టి రుబ్బేసి గుంత పొంగనాలు వేసి పల్లి చట్నీ చేసి ఇచ్చాను. మొత్తం అబద్ధమే, మొత్తం అబద్ధమే. నానబెట్టింది నేనే. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. నేనే అయిందా? బాగైందా? నానబెట్టింది నేనే, రుబ్బింది నేనే, పల్లి చట్నీ చేసింది కూడా నేనే. ఏ లే లే లే, ఆ వాటర్ నాకు తగిలితే అది నీ చేతిలో నుంచి గైస్. సో రుబ్బింది నేనే, గుంత పొంగనాలు వేసింది నేనే, పల్లి చట్నీ చేసింది నేనే. దొరికిపోయింది కదా, చూడండి గైస్, దొరికిపోయింది కదా, అందుకే ఇలా చేస్తుంది. నాకేదో నా మొహాన్ని ఏదో కుర్తి పడేసింది, ముష్టి పడేసినట్టు పడేసింది. అది వేసుకొని వస్తా. సో గైస్ ఇప్పుడైతే నేను వడపప్పేనా ఇది? మూంగ్ దాల్ నానపెడుతున్నా. అరే నా జుట్టుకి ఏదో పెంట పూసినట్టు ఉండేంట్రా. రే నిజం చెప్పురా చింటూ, బాగాలేదా? నాకు తెలుసురా, నాకు తెలుసు చెప్పాను కదా, పెంట పూసినట్టు. చేంజ్ అది స్టైలిష్ ఫుల్ పొగిడేసావు. ఇవాళ కొంచెం డౌట్ ఉంది, రేపు ఇంకా తిట్టేస్తావు. కొంచెమే వేస్తున్నా, బికాస్ మేము ఇద్దరమే కాబట్టి దేవుడికి పెట్టడానికి హాట్ వాటర్ వేస్తున్నా. ఫాస్ట్ ఇప్పుడు పానకం చేసేసుకుంటే. వావ్, పానకం కూడా చేయడం రాదా నీకు? యూట్యూబ్ లో చూస్తున్నావు. నేను రోజు పానకం చేసే దానిలో కనిపిస్తున్నానా? పానకం అట్లీస్ట్ బేసిక్. చాలా కొద్దిగా ఉప్పు ఏంటి? నాకు అర్థం కాలేదు. చాలా ఏంటి, కొద్దిగా ఏంటి? తలస్నానం చేయాలా వద్దా చెప్పురా. నిన్న చేశాను, నిన్న సాయంత్రమే చేశాను. తలస్నానం చేస్తే అక్కర్లేదు, పసుపు నీళ్ళు పోసుకో. మగ్గు తీసుకురా, చెప్తా పసుపు వేస్తా కొంచెం. గైస్ బట్టలు వేసుకుంటే అక్కడ నుంచున్నాడు. షేమ్ పప్పి షేమ్. ఓకే, జస్ట్ బెల్లం కలిపేసి నేను ఎప్పుడో చేసా. యాలకుల పొడి ఉంటుందా? బూజుంటే ఎలా తెలుస్తుంది గైస్? ఇదేం అనిపించట్లేదు.
కొంచెం యాలకుల పొడి 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 మిరియాల పొడి లేదు, సో క్రష్ చేయొచ్చు. దీంతో గింజల్ని దంచుదాం. కొంచెం మిరియాల పొడి. మా మమ్మీ చలివిడి కూడా చేయమంది. సో అమ్మా చలివిడి మనం రైస్ ఫ్లోర్ తో చేసుకోవచ్చా? రైస్ ఫ్లోర్ తే సర్వీస్ చేస్తారు. ఏలేదు చల్లిగా 2 స్పూన్లు బియ్యం పిండి తీసుకొని దాంట్లో బెల్లం ముక్కేసి తొందరగా చెయ్యి, ఇవన్నీ గంటలు చేయబాకు. పూజ 12 చేసి దీపం పెట్టు, చక్కగా చేసుకో. చల్లిడి చక్కగా చిన్న గిన్నెలు పెట్టుకో, వేడి గిన్నెలు ఉన్నాయిగా. ఇప్పుడు వెండి గిన్నెలు తీసే అంత ఓపిక లేదు, లోపల ఎక్కడో ఉందండి. ఉంటుందిలే. బాయ్ బాయ్ బంగారు తల్లి. అంటే మా మమ్మీకి పూజలు ఇవన్నీ చేస్తే అప్పుడు బంగారు తల్లి, లేకపోతే పిచ్చి తల్లి. ఎంత బెల్లమే కూడా తెలియదు నాకు. 4 స్పూన్స్ వేసా. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా భక్తి పరవశమా. ఓ మై గాడ్, ఇదేంటి ఇలా అయింది? ఇలానే నా చలిబిడి చేసేది. కొబ్బరి వేయాలా దీంట్లో? యా అయ్యొచ్చా దీంట్లో? అది నేనేమో అవసరం లేదు, వాసన వస్తాయి. ఓకే, టకటక ఆడించాలి తల్లి. బాయ్ తల్లి. టకటక టకటక 3 ప్రసాదాలు అయిపోయినాయి కాబట్టి కొంచెం ఇదంతా నీట్ గా పెట్టుకుని. ఇదే అనమాట నేను పెయింట్ చేసింది, నేనే చేశాను ఇదంతా. చిన్న హెల్ప్ చేస్తావా? ఇవి కడిగిస్తావా ప్లీజ్? నువ్వేం చేస్తావు? నేను ఇక్కడ పనులు చేస్తా. ఇంత నల్లగా ఉన్నాయో, మా మమ్మీ చూస్తే నన్ను వేసుకుంటుంది. ఇదిగో ఇది కూడా అండ్ ఇది. ఓహో, ఇప్పుడు దాకా ఏం చేసావు? అది ఫోన్ పట్టుకొని రీల్స్ చూసానా గైస్ నేను? గైస్ ఈ డ్రాయింగ్ నేనే వేసాను. తిరుగు తొందర బట్టలు వేసుకుందా. ఎన్ని పనులు చెప్తాను? ఓం సాయి. ఇవాళ మనం గొడవ పడకూడదు, ఎందుకంటే ఇవాళ పండుగ. గొడవ పడుకున్నాతో మమ్మీ ఏం చదవాలి? రాముడి పూజ రోజు శ్రీరామనవమి అష్టోత్తరమా? నవమి ఇంకా శ్రీరామ అష్టోత్తరం అంటే వచ్చేస్తుంది. జుట్టుకి మెరబోసుకొని చేయకూడదు పూజ ఎప్పుడు. మమ్మీ క్లిప్ ఉంది, క్లిప్. వెరీ గుడ్. అరే కడిగిన ఇవ్వరు చింటూ, నేను తుడుచుకుంటాను, నా దగ్గర టిష్యూ ఉంది. ఒక్క పని సరిగ్గా చేయడు. అందుకే గైస్ లవ్ మ్యారేజ్ బుక్ చేసుకోకండి. చేసుకోవద్దనే చెప్తున్నా గైస్. నేను కూడా ఇట్లా అన్ని అందించి ఇట్లా అన్ని పనులు చేయాల్సి వస్తుంది. దీంట్లో నీళ్ళు ఎవడు వేసుకొస్తాడు? నేను పోతాను, నాకు ఇది వద్దు. చింటూ 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 అయ్యో నల్లగా అయిపోయింది. మా మమ్మీ చూస్తుందని చంపేస్తుంది. ఓకే ఇంకోసారి నేను బట్టలు వేసుకోవచ్చు పిలిచామనుకో, ప్రసాదం తినేస్తా. చింటూ తప్పు చింటూ, లెంపలేసుకో. అరే 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 నువ్వు ఇందాక మాట్లాడావా నేను పిలిచినప్పుడు? చూడు, పూలు కూడా లేవు. పూలు లేకుండా పూజ చేస్తున్నా నేను. వావ్. రా 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 రా, టైం అయిపోయింది. హాయ్ గైస్. బాగుంది. ఏ దేవుడు అదిందా? కింద వెయ్యొద్దు, ఇక్కడ కార్పెట్ మీద ఇక్కడ వెయ్యి. గొడవ స్టార్ట్ చేసిన ఇక్కడ నుంచి ఖచ్చితంగా స్టార్ట్ చేస్తా. కింద కార్పెట్ మీద వేయద్దు. ఇక్కడ 3 ప్రసాదాలు అక్కడ పెట్టి అవి తీసుకురా. మాది కార్పెట్ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ కూర్చుంటా. రైట్ సైడ్ కూర్చోవాలి. మెంటలోడా, నీ హార్ట్ సైడ్ కూర్చోవాలిరా. రైట్ సైడ్ కూర్చోవాలరా. చింటూ నీకు బుర్రపని చేస్తున్నా. పెళ్ళప్పుడు ఎలా కూర్చున్నావు? లెఫ్ట్ లో. మతా అంత ముందు కూర్చుంటే నేను ఎక్కడ కూర్చోవాలి? అలా తెలియచ్చు. కొండెక్కిపోయింది. ఏందిరా నువ్వు దేవుడి దగ్గర కూర్చొని అనుకుంటూ? నా జాగ్రత్త, కార్పెట్ కిందంతా తిప్పావా దేవుడికి ఇట్లా? ఏరా నువ్వు? దేవుడి దగ్గర ఆటలు వచ్చింటు. తప్పులుంటే క్షమించండి స్వామి. అగో చుట్టూ మంట ఇలా కాల్చాలి బొగ్గులాగా. పెట్రా అంటుకుందిలే. ఇక్కడ అంటుకోద్దా? ఇంట్లో పెట్టు. సైడ్కి పెట్టే నాన్న. ఏంటది అది? అగరబత్తో హారతి కాదు. తిప్పేసి వస్తా. పూజ చేయవా? పక్కన పర్లేదు, కుంకుమే కదా. ఓం శ్రీరామాయ నమః, ఓం రామభద్రాయ నమః, ఓం రామచంద్రాయ నమః, ఓం శాశ్వతాయ నమః, ఓం రాజీవలోచనాయ నమః, ఇదేందా ఇదే? శ్రీమతే నమః, ఓం కరెక్ట్ చదువు. చిట్టు తప్పు దేవుడి దగ్గర అలా చేయకూడదు. ఎక్కిందా? నువ్వు చేయకూడదు. మహాదర్పదనాయ నమః,
చింటూ అలా చూడకూడదు చింటూ, తప్పు. నాకు వచ్చినట్టు చదువుతున్నా, దేవుడా నాకు క్షమించు ప్లీజ్. నాకు నత్త వస్తుంది ప్లీజ్, నన్ను క్షమించు. ఓం తవతీర్థ మయాయ నమః, ఓం హరే నమః, ఓం శ్యామాంగాయ నమః, ఓం సర్వయజ్ఞాపి, ఓం విభీషణ ప్రతిష్టాయత్రే నమః. చింటూ కొంచెం బాగా మీదకి వస్తుంది. డిస్టర్బ్ చేయకు, పర్లేదు నా మొహం మీదకి వస్తే. ఓం సర్వావ గుణవర్జితాయ నమః, ఓం పరమాత్మనే నమః. రామే విరమే రామే మనోరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనవరాననే తుల్యం రామనామ. ఇల్లంతా పొగ అయిపోయింది. ఆ హెయిర్ కలర్ ఏంటి ఇలా ఉంది? సో గైస్ ఫైనలీ డన్ విత్ ద పూజ. మెయిన్ కట్టం మర్చిపోయావు. మెయిన్ కట్టం ఏంటి? దండం పెట్టుకో. పెట్టుకున్నాగా దేవుడికి పెట్టుకున్నాగా దేవుడికి దండం పెట్టుకో. దేవుడికి దండం పెట్టుకో. అల్లుపోతుందా పాపం దొరుకుతుందా? శ్రీరామనవమి రోజు ఎవరు కాలుతాను? ఎవరు చెప్పారు? నా హస్బెండ్ రాముడు అని చెప్పి దండం పెట్టుకో, ఆశీర్వాదం నువ్వు తీసుకో. రాముడువా? నువ్వు కృష్ణ. నేను ఆ దేవుడికి కాదు, నా దేవుడికి కూడా దండం పెట్టుకోవాలంట. కాళ్ళేపు, కాళ్ళేపే, దండం పెట్టుకో. నేను మా డాడీలో పెంచాడు, నేను వంగను. కాళ్ళేపే. Are you serious? అక్షంతలే. ఓకే థ్యాంక్ యూ. ఓకే దండం పెట్టేసుకున్నా, థ్యాంక్ యూ.